హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం డే 15లో ఉన్నాం. డే 15లో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. ఈ వీడియో చివరిలో క్విజ్ కూడా ఉంటుంది. నేర్చుకుందామా? లెట్స్ గో. డే 15లో ఉన్నాం మనం. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు, హోమ్ ఐటమ్స్. డే 15 వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ డస్ట్బిన్, DUST, డస్ట్బిన్, BIN, డస్ట్బిన్. Dustpan, DUST, dustpan, PAN, pan, dustpan. Third word curtains, CURTAINS, curtains. Fourth word bulb, BULB, bulb. Fifth word torchlight, TORCHLIGHT, torchlight. ఇప్పుడు మనము ఈ 5 వర్డ్స్ యొక్క మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ డస్ట్బిన్, DUSTBIN, డస్ట్బిన్ అంటే ఏంటి? చెత్త బుట్ట. మీనింగ్ చూద్దాం. ఏ కంటైనర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ గార్బేజ్ ఆర్ వేస్ట్, చెత్తను వేయడానికి ఉపయోగించే బుట్ట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ పింక్ కలర్ లో ఉండేది చూడండి. ఇలాంటి డస్ట్బిన్స్ ఎక్కువగా మనము ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇలాంటిది సెకండ్ టైప్ ఉన్నటివి అలాంటివి. థర్డ్ టైప్ ఉన్న స్టీల్ డస్ట్బిన్స్ వచ్చి మనకి ఎక్కువగా మాల్స్ లో, ఏదైనా థియేటర్స్ లో, హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో అలాంటి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కింద ఉన్న డస్ట్బిన్స్ చూడండి, ఎక్కువగా మనకి స్ట్రీట్స్ కి అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ త్రో ద వ్రాపర్ ఇన్ ద డస్ట్బిన్ అంటే ఏమి? దయచేసి కవర్ ని చెత్త బుట్టలో వేయండి అంటున్నాం. మనం చెత్తని ఎక్కడంటే అక్కడ వేసి మనకి డర్టీగా ఉంటుంది కదా, మనం చెత్త బుట్టలో వేస్తే పంచాయతీ వాళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని ఆ చెత్తని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మనకి క్లీన్ గానే ఉంటుంది, డర్టీగాను ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద కిచెన్ డస్ట్బిన్ ఈజ్ ఫుల్, ప్లీజ్ ఎంప్టీ ఇట్ అంటే ఏమి? కిచెన్ లో ఉండే డస్ట్బిన్ ఫుల్ అయిపోయింది, దాన్ని ఖాళీ చేయండి అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. డోంట్ త్రో ప్లాస్టిక్ ఆన్ ద రోడ్, యూజ్ ఏ డస్ట్బిన్ అంటే మనము ప్లాస్టిక్ ని ఏదైనా చెత్తని సరే రోడ్ల పైన వేయకుండా డస్ట్బిన్స్ లో వేసుకోవాలి అని చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఎవ్రీ క్లాస్ రూమ్ హ్యాస్ ఏ సపరేట్ డస్ట్బిన్. మనకి ఇప్పుడు స్కూల్స్ లో అనుకున్నామంటే ఎవ్రీ క్లాస్ రూమ్, ప్రతి తరగతి గదికి ఏమి ఒక్కొక్క డస్ట్బిన్ కంపల్సరీ ఉండాలి అంటున్నాం. ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ డస్ట్ ప్యాన్, DUST, డస్ట్ ప్యాన్, PAN, ప్యాన్. డస్ట్ ప్యాన్ అంటే ఏంటి? ధూళి పలక లేదా చెత్తను తీసుకునే పలక లేదా చాట అని అంటాం. ధూళి పలక లేదా చెత్తను తీసుకునే పలక లేదా చాట అని అంటాం. ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చి ప్లాస్టిక్ లో ఉంది ఫస్ట్ వన్. ఈ సెకండ్ వన్ కింద ఉండే చూడండి, స్టీల్ లో ఉంది. ఇక్కడ మనకి స్టీల్ లోనే కొద్దిగా పొడవుగా ఉంది. ఇక్కడ మనకి పైన నుంచి ఇట్టే పట్టుకొని అటు నుంచి అట్టే వేసుకోవచ్చు. కింద ఉండేటువంటివి ప్లాస్టిక్. ఇలా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలాంటి టైప్ లోనే కింద ఇక్కడ స్టీల్ బదులు అక్కడ ప్లాస్టిక్ వస్తుంది, అంతే, ఇంకేం లేదు. మీనింగ్ చూద్దాం. ఏ స్మాల్ ఫ్లాట్ కంటైనర్ విత్ ఏ హ్యాండిల్ యూజ్డ్ టు కలెక్ట్ డస్ట్ ఆర్ వేస్ట్ స్విఫ్ట్ ఫ్రమ్ ద ఫ్లోర్ అంటే నేలపై నుంచి గాలితో వేసిన చెత్తను తీసుకుపోవడానికి ఉపయోగించే పలక. ఇప్పుడు మనం ఇల్లుని చిప్పుడుతో ఊడుస్తాము, మనం కుప్పెత్తడానికి కావాలి కదా, ఆ కుప్పని తీసుకొని మనం డస్ట్బిన్ లో వేయాలి. ఆ కుప్పెత్తడానికి యూజ్ చేసే దీని మీద చాట అంటాము లేదా ధూళి పలక అని అంటాము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ యూజ్డ్ ఏ డస్ట్బిన్ టు కలెక్ట్ ద డస్ట్ ఆఫ్టర్ స్వీపింగ్ ద ఫ్లోర్. ఆమె నేలను ఊడ్చిన తర్వాత ఆ ధూళిని ఏం చేస్తుంది? డస్ట్ ప్యాన్ అంటే ధూళి పలకలోకి తీసుకొని డస్ట్బిన్ లో వేసేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. యూజ్ ద డస్ట్బిన్ టు కలెక్ట్ ద స్పిల్డ్ రైస్ అంటే ఏమి? కింద కొద్దిగా రైస్ పడిపోయింది అనమాట, దానికి ఏం చేయాలి? మనం చేతి అంటే కష్టం కాబట్టి ఈ విధంగా డస్ట్బిన్స్ చాటలను ఉపయోగించి చాటలోకి తీసుకుని ఉంటే క్లీన్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద డస్ట్ ప్యాన్ ఈస్ కెప్ట్ నియర్ ద బ్రూమ్ అంటే డస్ట్ ప్యాన్ ఏమి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నియర్ ద బ్రూమ్, చీపురు గడ్డికి దగ్గరగానే ఉంచుకోవాలి అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ థాట్ హర్ సన్ హౌ టు యూజ్ ఏ డస్ట్ ప్యాన్ ప్రాపర్లీ. దాని మీనింగ్ చూద్దాం. ఆమె తన కుమారుడికి డస్ట్ ప్యాన్ అంటే ఏంటి, చాటని ఎలా సరిగ్గా ఉపయోగించాలి అని నేర్పిస్తుంది అన్నమాట. కుమారుడికనే కాకుండా కుమార్తెకి కూడా ఎలా ఉపయోగించాలి అని నేర్పిస్తుంది. ఇంకొక వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ కర్టన్స్, CURTAINS, కర్టన్స్ అంటే తెరలు లేదా పరదాలని కూడా అంటారు. మీనింగ్ చూద్దాం. పీసెస్ ఆఫ్ క్లాత్ హంగ్ టు కవర్ విండోస్ ఆర్ డోర్స్ అంటే మనమేమి విండోస్ కి డోర్స్ కి క్లోజింగ్ కి ఉపయోగించేద్ద తెరలు లేదా పరదాలు అని అంటాం. దాని మీనింగ్ చూద్దాం. కిటికీలను లేదా తలుపులను కప్పేందుకు వాడే గుడ్డ తెరలు అంటాం లేదా గుడ్డ పరదాలు అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. క్లోజ్ ద కర్టన్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకోబోయే ముందు తెరలను మూసివేయండి అంటే. మనం బెడ్రూమ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కర్టన్స్. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఆ పడుకునే ముందు మనము ఆ బెడ్రూమ్స్ లో ఉన్న కర్టన్స్ ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఉన్న పిక్చర్స్
ఇది ఒక టైప్. ఇది ఏమి మెయిన్ డోర్స్కి యూజ్ చేస్తుంటాము, బెడ్రూమ్స్ డోర్స్కి యూజ్ చేస్తాము అలాంటివి. ఇది సెకండ్ వన్ ఉండే చూడండి, విండోస్కి యూజ్ చేసేది. కిందది ఇది అదే మన డోర్స్కి యూజ్ చేసేది, మెయిన్ డోర్స్కి అలాంటి వాటికి. కిందది ఇది కూడా కర్టన్స్కి. అది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి దొరుకుతుంది. ఇక్కడ కింద ఉండేది చూడండి, ఈ రెడ్ కలర్లో ఉండేది మనకి ఇది ఏమి ఎక్కువ స్టేజెస్ టైపు అలాంటి వాటిల్లో, ఫంక్షన్స్ హాల్లో అలాంటి వాటిల్లో ఇలాంటి కర్టన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద కర్టన్స్ ఇన్ ద హాల్ ఆర్ yellow. అంటే ఏమి అక్కడ ఉన్న కర్టన్స్ హాల్లో ఉన్న కలర్ సేమ్ కలర్లో ఉంది, ఎల్లో కలర్లో ఉంది అంటున్నారు. మనకి మన 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 చాయిస్, ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ మోడల్స్, ఇప్పుడు చాలా మోడల్స్ వస్తుంది, ప్లెయిన్లోనూ వస్తుంది, పూల్లో కూడా పూల్ డిజైన్స్ వస్తుంది. మనకి ఏ డిజైన్స్ కావాలన్నా, చెక్స్లో కావాలన్నా, ఏ డిజైన్స్లో కావాలన్నా మనము తీసుకొని వేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ డ్రా ది కర్టన్స్ వెన్ ఇట్స్ టు సన్నీ. అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి మనము, కిటికీలకి మెయిన్ డోర్స్కి కర్టన్స్ వేసుకోండి అంటున్నాం. మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల మనం ఇలాంటి కిటికీస్కి మెయిన్ డోర్స్కి కర్టన్స్ వేసుకున్నామంటే ఆ వెలుతురు అనేది తగ్గుతుంది కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ బాట్ న్యూ కర్టన్స్ ఫర్ ద బెడ్రూమ్. ఆమె ఏం చేసింది, బెడ్రూమ్ కోసం ఏం చేసుకునింది, ఒక సెట్ కర్టన్స్ని తీసుకునింది. మనం బెడ్రూమ్ కనే కాకుండా హాలు ఎలాంటి రూమ్స్కైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ ఏంది, బల్బ్, BULB. బల్బ్ అంటే మన తెలుగులో కూడా బల్బ్ అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ దట్ గివ్స్ లైట్ వెన్ ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ ఇట్. అంటే విద్యుత్ ప్రవాహం కలిగినప్పుడు వెలుగును విడుదల చేసే పరికరం. మనకేమి ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు మనకేమి ఆ లైట్ నుండి మనకి వెలుతురు వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద బల్బ్ ఇన్ ద కిచెన్ ఈస్ నాట్ వర్కింగ్. అంటే వంటగదిలో ఉన్న బల్బు పని చేయడం లేదు అంటాం. వంటగదిలో ఉన్న బల్బు పని చేయడం లేదు అంటున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉన్న బల్బ్ ఎలా ఉంది, ఈ బల్బ్లో కూడా 0 వాట్స్ నుంచి మనకి ఎంత వాట్స్ కావాలో అంత సైజెస్ కానీ దొరుకుతూ ఉంటుంది. ఇది ఏమి ఫస్ట్ ఉండేది సూర్య బల్బ్స్ లైక్ ఉంది. ఈ కింద సెకండ్ వన్ ఇది ఏమింది, మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ ఇలాంటి హౌస్ వార్మింగ్స్ అలాంటి అప్పుడు ఇళ్ళకి అలంకరించేదానికి ఇలాంటి బల్బుల్ని, సీరియల్ బల్బ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు జాతర అలాంటప్పుడు కూడా స్ట్రీట్స్లో కూడా ఇలాంటి బల్బుల్ని యూజ్ చేసి డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి చూడండి, ఈ బల్బులు అంతా చూడండి కలర్ఫుల్, ఒక బల్బ్లోని కలర్ కలర్గా మనకి ఉంది. అదేమి LED లైట్స్. ఇది వచ్చి ఫస్ట్ వన్ ఉండేది నార్మల్ లైట్స్, ఇది కింద ఇది ఉండేది LED లైట్స్. ఈ కింద మనకి కలర్ కలర్ కనిపిస్తుంది, ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్. ఇవి కూడా మనకి LED లైట్స్. మనకి బల్బ్ కలరే ఆరెంజ్ గాను ఉంది, గ్రీన్ గాను ఉంది, ఎల్లో గాను ఉంది, బ్లూ గాను ఉంది, రెడ్ గాను ఉంది. మనకి వెళ్తురు ఏమి, ఒక్కొక్క లైట్ వచ్చి ఒకటి వచ్చి లైట్ వైట్ గానే కనిపిస్తుంది, ఒక్కొక్కటి కలర్ కలర్గా కూడా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద బల్బ్ ఈస్ గ్లోయింగ్ బ్రైట్లీ. అంటే బల్బ్ ఎలా ఉంది, బల్బ్ వెలుతురు ఎలా ఉంది, బ్రైట్, ఎక్కువ వెలుతురుగా ఉంది అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వీ నీడ్ టు బై అండ్ LED బల్బ్. అంటే మేమేమి LED బల్బ్ని కొన్నాము అంటున్నాం. మనం LED బల్బ్లోని ఇలాంటి బల్బ్సే కాకుండా ట్యూబ్ లైట్స్ కూడా ఇప్పుడు దొరుకుతుంది, ట్యూబ్ లైట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ ఫిక్స్డ్ ద బ్రోకెన్ బల్బ్ హిమ్సెల్ఫ్. అంటే ఏం చేశాడు, తన బల్బ్ని అతను కొట్టిన బల్బ్, అతడు ఒక బల్బ్ని ఏదో కొద్దిగా నాశనం చేశాడు, దాన్ని అతడే మళ్ళీ తిరిగి సరి చేశాడు అని చెప్తున్నాము. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ టార్చ్ లైట్. TORCHLIGHT. టార్చ్ లైట్. దీన్ని తెలుగులో కూడా టార్చ్ లైట్ అని అంటాము, మనం షార్ట్గా టార్చ్ అని కూడా చెప్పచ్చు. మీనింగ్ చూద్దాం. ఏ స్మాల్ ఎలక్ట్రిక్ లైట్ యూ క్యాన్ క్యారీ ఇన్ యువర్ హ్యాండ్. అంటే చేతితో పట్టుకొని చిన్న విద్యుత్ దీపం. మనం ఇలాంటి టార్చెస్ అంతా హ్యాండ్లో యూజ్ చేసి మనం క్యారీ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ ఉండే చూడండి, చాలా చిన్న చిన్న టార్చ్ లైట్స్. ఇది సెకండ్ వన్, ఇది కొద్దిగా పెద్దదిగా ఉంది. ఈ థర్డ్ వన్ ఇంకొద్దిగా పెద్దదిగా ఉంది. ఇప్పుడు మనకి చాలా మంది ఏం చేస్తున్నారు, తెల్లారితో కుందేలు పట్టే వాళ్ళంతా ఏం చేస్తారు, తలకి ఇలా కట్టుకొని టార్చ్ లైట్స్ని వెళ్తూ ఉంటారు కదా, ఆ లైట్ మూలంగా వాళ్ళు ఎక్కడ కుందేలు ఉంది దాన్ని చూసి పట్టుకుంటూ ఉంటారు. కుందేలు పట్టేదానికనే సపరేట్గా టార్చ్ లైట్స్ కూడా దొరుకుతూ ఉంది. ఎగ్జాంపుల్స్ అయినా చూద్దాం. షీ యూజ్డ్ ఏ టార్చ్ లైట్ టు సీ ఇన్ ద డార్క్. అతడు చీకట్లో చూసేందుకు టార్చ్ లైట్ను ఉపయోగించాడు. మనకి ఇప్పుడు సపోజ్ కరెంట్ పోయింది, మనకి ఏమీ తెలియదు, అలాంటప్పుడు మనం ఇలాంటి టార్చ్ లైట్స్ని యూజ్ చేసి మనం ఏదైనా థింగ్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద పవర్ వెంట్ అవుట్ సో ఐ యూజ్ ఏ టార్చ్ లైట్. ద కరెంట్ పోయినప్పుడు నేను ఏం చేస్తాను, టార్చ్ లైట్ని యూజ్ చేస్తాను అంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మై గ్రాండ్ ఫాదర్ కీప్స్ ఏ టార్చ్ లైట్ నియర్ హిస్ బెడ్. అంటే మా గ్రాండ్ ఫాదర్, మా తాత ఏం చేస్తారు, ఎప్పుడు టార్చ్ లైట్ని తన బెడ్ పడుకునే దగ్గరనే పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు చాలా ముందు కాలంలో అయితే చాలా మంది టార్చ్ లైట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. టేక్ ఏ టార్చ్ లైట్ వెన్ యూ గో అవుట్ సైడ్ అట్ నైట్. ఇప్పుడు ఏమి మనము
టార్చ్ లైట్ తీసుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ని తీసుకొని వెళ్ళాలి అంటున్నాము. మీలో కూడా ఎవరైనా ఇప్పటికి కూడా టార్చ్ లైట్స్ని తీసుకొని బయట వెళ్తున్నారా? ఎవరైనా ఉంటే అలా ఉంటే కమెంట్స్లో చెప్పండి. మనము క్విజ్లోకి వచ్చాం. క్విజ్లో 15 క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ అంతా డే 11, డే 12, డే 13, డే 14, డే 15 ఈ 5 డేస్ బేస్ చేసి నేను 15 క్వశ్చన్స్ రెడీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని ఆన్సర్స్ని. ఈరోజు మనకి క్విజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లీజ్ త్రో ది గార్బేజ్ ఇన్ టు ద. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. యూస్ ఏ డాష్ టు స్వీప్ ద డస్ట్ ఇన్ టు ద డస్ట్ pan. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. I eat my food with a spoon and a dash. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. The dash is full of clothes and shoes. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. She used a dash to cut the vegetables. సిక్స్త్ క్వశ్చన్. The dash helps to keep the rain away. సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. Turn off the dash when you leave the room. ఇప్పుడు మనం ఇంకొక 8 క్వశ్చన్స్ ఇంకొక స్లైడ్లో చూద్దాం. ఎయిత్ క్వశ్చన్. ఐ కీప్ మై షూస్ ఆన్ ది డాష్. షూస్ని ఎక్కడ పెట్టారో అని అంటున్నాం. నైన్త్ క్వశ్చన్ చూద్దాం. యూస్ ఎ డాష్ టు క్లీన్ యువర్ టీత్. 10th క్వశ్చన్ చూద్దాం. ద కిచెన్ డాష్ ఈస్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్. 11th క్వశ్చన్ చూద్దాం. హ్యాంగ్ యువర్ క్లాత్స్ ఆన్ ఏ డాష్. 12th క్వశ్చన్ చూద్దాం. ద డాష్ కీప్స్ యువర్ హెయిర్ క్లీన్ అండ్ సాఫ్ట్. 13th question. The dash holds soap in the bathroom. 14th question. Close the dash to block the sunlight. 15th question. Use a dash when you need light during a power cut. ఈ 15th questions యొక్క ఆన్సర్స్ని మీరు కమెంట్స్లో రాయండి. నేను దీని ఆన్సర్స్ను రేపటి వీడియోలో ఇస్తాను. మీకు ఈ క్విజ్ యొక్క ఆన్సర్స్ కావాలంటే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all.